పిల్లలే ప్రపంచం, పిల్లలే మన ఫ్యూచర్. మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల ఆ ఎఫెక్ట్ పిల్లల పైన పడితే పిల్లలకి ఎన్నో ఇష్యూస్, అందరికీ కలిపి ఒక సెంటర్ అన్నమాట ఇది. ఈ మధ్యన పిల్లల్ని మనం చూస్తుంటే స్పీచ్ రిలేటెడ్ డిజార్డర్స్ అని కానీ, లేకపోతే నడవటం లేట్ అవుతుందని, లేదంటే యాంగ్జైటీ, బిహేవియరల్ ఇష్యూస్, ఇవన్నీ కామన్గా అబ్జర్వ్ చేస్తున్నాము. ఎందుకంటే పేరెంట్స్ బిజీ ఉండటము, వాళ్ళకి స్క్రీన్స్ అలవాటు చేసేయటము, సో వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయడానికి పిల్లలకు కూడా ఎవరు ఉండట్లేదు, మ్యాక్సిమం స్క్రీన్లోనే ఉంటున్నారు. డెలివరీ టైంలో ప్రాపర్గా బేబీని బయటికి తీయటము, అక్కడ హెడ్ని పట్టుకునే విధానం, మెడని పట్టుకొని బయటికి తీసే దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం రావచ్చు. ప్రెగ్నెన్సీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ 70-80% ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి స్క్రీన్ ఇష్యూస్ కానీ, పేరెంట్స్ టైం ఇవ్వకపోవటం వల్ల వచ్చే కేసెస్ ఇప్పుడు 80% ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇది డామినేట్ చేసేసింది. పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్. అలాగే యాంగ్జైటీ ఇష్యూస్ తీసుకుంటే కొంతమంది కిడ్స్ హైపర్ యాక్టివ్ ఉంటారు, కొంతమంది హైపో యాక్టివ్ ఉంటారు. అంటే అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని కామ్ చేయటము, హైపో యాక్టివ్ ఉన్న వాళ్ళకి యాక్టివిటీస్ వీటిల్లో ట్రైన్ చేయటము, వీటన్నిటి నుంచి చిన్నపిల్లలకి చాలా బెనిఫిట్ ఉంటుంది. స్పీచ్ డిలే అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి? ఇట్ కెన్ బి స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఉండకూడదు మ్యామ్. తినేటప్పుడైనా కానీ, దేనికైనా కానీ ఫోన్ ఇస్తున్నారు. స్క్రీన్ టైం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయినా కానీ, డ్యూరింగ్ డెలివరీ టైంలో కానీ, లైక్ ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ కానీ ఏమన్నా చిల్డ్రన్స్కి ఇష్యూస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ అయినా, జాండీస్ అయినా, ఒక టెంపరేచర్ ఇష్యూ వల్ల ఇంక్యుబేటర్లో పెట్టడం, ఇట్ కెన్ బి ఎనీ కాజ్ అనమాట. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అంటే ఏంటి అసలు? కిడ్స్లో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే చిన్న చిన్న ఫైన్ మోటార్ యాక్టివిటీస్ లైక్ బ్రష్ చేసుకోవడం డిఫికల్టీ ఉండడం, షర్ట్ బటనింగ్ డిఫికల్టీ ఉండడము, రైటింగ్ డిఫికల్టీ ఉండడము, ఎక్కువ సౌండ్ తీసుకోలేరు, ఎక్కువ లైటింగ్ కూడా తీసుకోలేరు. కొంతమంది పిల్లలు స్టెప్స్ క్లైమ్ చేయడం డిఫికల్టీ ఉంటుంది, జంపింగ్ చేయలేరు. ఎల్డర్లీ పేషెంట్స్లో ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అని అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, హ్యాండ్ ఇంజురీస్ అయిన వాళ్ళకి కూడా ఇది చేపిస్తాం అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫింగర్ యాక్టివిటీస్ ఉండదు కాబట్టి వీల్ ట్రై టు సెట్ దోస్ ఆల్సో. First thing I want to tell every parent is accept what your kid is and don't try to compare your kids. At least in a day oka 1 hour kid kosam iste there will be no such problems. Okay.